హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ మీ ముందుకు మేము తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మునగాకు కారప్పొడి అండి. ఈ మునగాకు కారప్పొడిని అమ్మ చేసి చూపిస్తారట. దీనిలో చాలా ప్రయోజనాలు, చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదా, అవి ఏంటో తెలుసుకుందాము. ఈరోజు అమ్మతో ముచ్చట్లాడుతూ ఈ మునగాకు కారం ఎలా చేస్తారో ఏంటో తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక పచ్చిపప్పు వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ వేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి. కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఈ పచ్చిపప్పు వేపుకుందామండి. ఏమేస్తావమ్మా? నెక్స్ట్ వేగిన తర్వాత ఈ మునగాకు కారం వల్ల ప్రయోజనాలు ఏంటమ్మా? గుండె సమస్యకి, కంటి సమస్యకి, బీపీ షుగర్ను కంట్రోల్ చేస్తుంది. 100 రోగాలు నివారించే శక్తి మునగాకులో ఉంటుంది. ఫ్రై అయినవి ఇప్పుడు మినపగుళ్ళు వేపుకున్నాము. దీనిలోనే వేస్తావా? ఇది తీసేస్తావా? తీసిన తర్వాత మళ్ళీ అదే క్వాంటిటీతో మినపగుళ్ళు తీసుకున్నామండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియంలో ఉంచుకోవాలి. మాడకుండా వేపుకుంటే మంచిగా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఏమున్నాయమ్మా వేయించడానికి? నువ్వులు వేపుకోవాలి. నువ్వులు కూడా సేమ్ ఇదే కొలత. మనం ఎక్కువగా మునగాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకో, అన్ని క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. తక్కువ తీసుకుంటే తక్కువ. కారం మన ఇష్టం, తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు. నువ్వులు కూడా మంచి ప్రోటీన్ అమ్మా. అవును, పల్లీలు నువ్వులు మంచి ప్రోటీన్. ఇందులో ఏది తీసేసేది ఏమీ లేదు. ఇదివరకు మునగాకు పనికి రాదని ఏదో అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు. అవును, దానిలో ఉన్న ఆరోగ్యకరమైన అన్ని తెలుసుకొని జనం ఇప్పుడు బాగా దీన్ని బాగా వాడటం అలవాటు పడ్డారు. నిజమే. కొంచెం వేపుదాము. కొద్ది కలర్ మారిన తర్వాత అప్పుడు తీసాను. మినుములు కదా మంచి వాసన వస్తుందమ్మా. మంచి సువాసన వచ్చి కలర్ మారింది. కొంచెం మంచిగా వాసన వచ్చిన దాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదివరకు ఎవరు తినేవాళ్ళు కదా, చేసేవాళ్ళు కానీ తినేవాళ్ళు అంటే తెలిసేది. కాలు చెయ్యి ఏదైనా బెనికినప్పుడు, అట్లా ఏదైనా తగిలినప్పుడు దాన్ని మునగాకు తీసుకొచ్చి కొంచెం ఆముదం వేసి వేడి చేసి కాలుకు కట్టేవాళ్ళు. ఎందుకు? వాపు తగ్గి నొప్పి తగ్గిద్దని. కానీ చాలా బాగా పనిచేసేది. మాకు ఎప్పుడన్నా చేసావా అట్లా? ఎప్పుడన్నా ఎందుకు చేయలేదు. ఎందుకు? అది దెబ్బ తగిలినా కాలు బెనికినా ఏదైనా కాలు చేయి అట్లా వాపు వచ్చినప్పుడు అట్లా చేస్తే అది త్వరగా రికవర్ అయ్యేది. అప్పుడప్పుడు ఇదివరకు మునగాకు పప్పులు అట్లా నా అమ్మమ్మల కాలంలో అట్లా తినేవాళ్ళు. దీనిలో ఇంత ఆరోగ్యం ఉందని ఎవరికి అంతగా చేయలేదు వెనకటి రోజుల్లో. ఇప్పుడు అందరూ వెనకటి రోజుల్లో మళ్ళీ వచ్చేసారు అందరూ. ఇవి ఎంతెంత అయితే మనం క్వాంటిటీ తీసుకున్నామో దాని మీద కొంచెం తగ్గించాను. నువ్వులు కూడా మంచిగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకున్నాను, మాడకుండా. ఇంతకుముందు ఎప్పుడైనా చేసావమ్మా ఇది? చేశాను, ఇదివరకు చేశాను. అప్పుడు మీరు తినలేదు, చిన్నపిల్లలుగా అంత ఇష్టంగా తినలా. తింటే ఒళ్ళు నొప్పులు కూడా రాదంటమ్మా. ఒళ్ళు నొప్పులు రాదు, ఎముకల్లో కాల్షియం ఉంటుంది, సి విటమిన్ అంట ఇది. అవునంట. మన నారింజకాయలో సి విటమిన్ 1 వంతు ఉంటే ఈ మునగాకులో 7 రెట్లు ఉంటుందంటమ్మా. అసలు ఎక్కడ మునగాకు కనిపిస్తే అక్కడ తెచ్చుకోవటం, దాన్ని స్టోర్ చేసుకోవటం, అవసరానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం జనరేషన్ మారే కొద్దీ అందరూ అన్ని రకాల జ్యూసులు తయారు చేసుకుంటున్నారు. లాస్ట్కి బీరకాయ జ్యూస్ అంటామా, బీరకాయలు కూడా తీసుకెళ్ళి జ్యూసులు చేస్తున్నారు. సొరకాయ జ్యూస్లో కూడా ఈ మునగాకు కొంచెం వేసి జ్యూస్ చేసుకుంటున్నారంట. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతున్నారు. దాంతోపాటు ఈ మునగాకు ఆరోగ్యమే కదా. అవును, అందుకని కలర్ మారినాయి నువ్వులు కూడా తీసుకున్నాను. చాలు.
ఈ త్వరగా ఫ్రై అయిపోయినాయి ఏంటమ్మా ఇవి? ఈ గిన్నె వేడిగా ఉంది, డెలికేట్ కదా నువ్వులు, అందుకని త్వరగా ఏగుతాయి. తర్వాత ఏం వేస్తావు? ధనియాలు. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంతో దీన్ని వేసా కదా ఇంకా కొంచెం. అమ్మ నువ్వు తీసుకున్న మిరపకాయలు బాగా మంటగా ఉంటాయి అనుకుంటా కదా? తేజకాయలు, అందుకనే కొద్దిగా గంటిన్నర వేసాను ధనియాలు. ఇవి కూడా త్వరగానే ఫ్రై అవుతాయి చూడు. ఇవి కూడా అంతే, ఎందుకంటే బాండి వేడిగా ఉంది కదా. ఫస్ట్ సారి కొంచెం లేటు. మనం వీడియో తీసి చాలా రోజులు అయిందమ్మా. చాలా మంది అడుగుతున్నారనమాట, ఏంటి మీరు వీడియోలు తీయట్లేదు అని. బాగోట్లేదండి, అందుకనే వీడియో తీయలేకపోయాము. ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము. సారీ అండి. చూడండి మా రెగ్యులర్గా వస్తాయి ఇక్కడి నుంచి వీడియోస్. అంటే చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాం కానీ ఇట్లా కుకింగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము, టైమ్స్ కుదరక. ఇక్కడి నుంచి ఏదో టైంలో మిమ్మల్ని కలుస్తాం మేము. మనం ఇదివరకు మాడుపు కారం బాగా రోట్లో కొట్టేదాన్ని కదా? అవును, మాడుపు కారం గడ్డ పులుగు తీసుకొని బాగా రోట్లో కొట్టి చాలా టేస్ట్ వచ్చింది. అమ్మమ్మ బందర్లో ఉన్నప్పుడు అమ్మమ్మ అంతే చేసేది. నాకు జ్వరం వచ్చినా అట్లాగా మొగులుపాటి సుబ్బారావు గారని ఉండేవాళ్ళు. ఆయన జ్వరం వస్తే ఏం పెట్టొద్దు, చింతపండు చారు మాడుపు కారం, ఆ రెండే చెప్పేవాళ్ళు. ఆ జ్వరం తగ్గిందాక అది పచ్చిం అన్నమాట. అట్లా తింటేనే ఆ జ్వరం తగ్గింది, 3 రోజులకి తగ్గింది అని గుర్తు. ఒకసారి మాడుపు కారం చేస్తానండి కంపల్సరిగా రోట్లో. అసలు ఈ మిక్సీలు వచ్చిన తర్వాత అందరూ మిక్సీల్లో వేసుకొని ఆ రోటితోటే మర్చిపోయారు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వెనకటి కాలం వంటలన్నీ చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు ఇది నువ్వు రోట్లో చేస్తున్నావా మిక్సీలో చేస్తున్నావా? ప్రజెంట్ నేను ఇప్పుడు మిక్సీలోనే వేస్తానా, ఇంకొకసారి ఎప్పుడైనా రోట్లో చేస్తా. ఇదివరకు కారం కూడా నువ్వు రోట్లోనే దంచుతానే కదా? 10 కిలోల కారం అయినా రోట్లోనే కొట్టేదాన్ని అండి. ట్యాబ్ కొంచెం కొద్ది తీసుకొని మిరపకాయలు, అంటే ఒక్కసారిగా కాదు, రోజు 1 కేజీ 2 కేజీలు అట్లా కారం కొట్టుకునేదాన్ని రోట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా. ఆ కారం ఎంత బాగుండేది. ఇప్పుడు మిల్లులు అని ఇట్లాగా కారం వాటిలో వేయటం అలవాటు అయిపోయి జనానికి టైం లేక ఉరుకులు పరుగులతో జరుగుతుంది కదండి. ఇప్పుడు అందులో వయసు మీద పడే కొద్ది కూడా పడి షుగర్లని బీపీలని చేసే ఓపిక లేక ముందు పని జరిగిపోతుందిలేనని అవి కూడా ఇంకా డైవర్ట్ చేసేసాం. ఫ్రై అయిపోయినాయమ్మా? ఫ్రై ఇంకేం వేయాలమ్మా? పల్లీలు కూడా సేమా? సేమ్ అంతే, ఎక్కువేం వేయక్కర్లేదు. ధనియాలు మాత్రమే ఎక్కువ వేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సేమ్ కొలత. ఎందుకంటే మునగాకు ఎక్కువ తీసుకున్నా నేను. చాలా ఈజీగానే ఉందమ్మా ఇది, పెద్ద కష్టంగానే ఉంది. అవును. మా రొయ్య పొట్టు కారం చేయమ్మా ఒకసారి. చేస్తాలే ఈసారి. ఇడ్లీలో రొయ్య పొట్టు కారం అని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది నిజంగా. అసలు ఎంత బాగుంటుందోనండి, ఎన్ని ఇడ్లీ తింటామో కూడా తెలియదు. ఇడ్లీకి నేను రొయ్య పొట్టు కారానికి కొంతమందికి తెలియదు, ఇడ్లీలో రొయ్య పొట్టు కారమా అనుకుంటారు. రొయ్య పొట్టు కారం చాలా బాగుంటుంది. ఒకసారి తెప్పించమ్మా. తెప్పిస్తాను, చేస్తాను. బాండి వేడిగా ఉంది కదా, అందుకని త్వరగా ఇవన్నీ ఫ్రై అయిపోతుంది. మనం మినపగుళ్ళు వేసాం కదా, వీటి బదులు పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు. మరి నువ్వెందుకు అవి వేయాలి? ఈసారి వేద్దాం. ఇది ఐరన్, అది కూడా ఐరన్, ఎందుకంటే పొట్టు ఐరన్ కదా, చాలా బాగుంటుంది. అది కూడా మంచి వాసన వస్తుంది. స్మెల్ అయితే ఫ్రై అయితే మంచిగా స్మెల్ వస్తేనే ఈ ఫ్రై అయినట్టు. మనకి కారపొడి మనం ఇడ్లీకైనా వాడుకోవచ్చు. ఎక్కువ తింటే ఏమన్నా ఇద్దామా? ఏమవుదు. అంటే మునగాకు వేడి అంటారు కదా. ఫ్రై అయిపోయి తీసేద్దాం. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అయిపోయింది అనుకుంటా. కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేస్తారు. ఎండు కొబ్బరి కొంచెం కొద్దిగా 1-2 స్పూన్లు బియ్యం అట్లా వేస్తారు. నేనైతే అవన్నీ ఏమి వేయను, ఇట్లాగే చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాగే అలవాటు. తింటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఏమి రాదు.
అంటే గ్యాస్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మునగాకు కదా అది. మునగాకు మరి అన్ని రోగాలకి నిరోధక శక్తి కదా, ఏముంటది రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటది. ట్రై చేస్తానమ్మా. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్తున్నారు కదా. ఎముకల నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, మరి కంటి సమస్య ఉన్నా, మరి హెయిర్ గ్రోత్ పెరిగిద్ది, మరి చుండున్న తల్లో చాలా చాలా యూజ్ఫుల్ అయింది మాత్రం. మొన్న చూసానమ్మా మార్కెట్ లో మునగాకు కూడా అమ్ముతున్నారమ్మా కట్టలు కట్టి. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ చెట్లను కోసుకొని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొయ్యనివట్లో. ఎందుకంటే కోస్తుంటే వద్దు కొయ్యొద్దని, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ ఉండేది, ఇప్పుడు అంత జాగ్రత్త చేస్తున్నారు ఈ మునగాకు. మన గుంటూరు మార్కెట్ లో అయితే అసలు కట్టలు కట్టి అమ్ముతున్నారు. అవును, అమ్ముతున్నారు. నెక్స్ట్ ఏం వేస్తావు? కరివేపాకు శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికే ఆరబెట్టాం. ఇదే నాను ఉదయం కడిగి ఆరబడుతుంది. ఇది ఎండలో పెట్టకూడదు. ఉదయం మునగాకు కూడా శుభ్రంగా ఉప్పు నీళ్ళతో 2-3 సార్లు కడిగి ఉప్పేసి కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఫ్యాన్ గాలికి ఆరితేనే, ఎండిపోతే ఎట్లా ఉంటుందంటే దానిలో ఉన్న పోషకాలన్నీ ఎండలో పెట్టినప్పుడు చచ్చిపోతాయి. అందుకని ఇది ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరాలి. మా బందర్లో మీరు ఎక్కడ ఉన్నారమ్మా? బందర్ అని చెప్తా ఉంటావు నువ్వు. బందర్లో మచిలీపట్నం రుస్తుంబాద్ పార్క్ వెనక అక్కడ ఉండేవాళ్ళు. నేను చిన్నపిల్లప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, మళ్ళీ నా పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉన్నాం. మీరు కూడా అక్కడేగా పుట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడే ఉంటాం. మీకు తెలియదులే రుస్తుంబాద్లో ఉన్నాం, పార్క్ దగ్గర. అవును, నాకు తెలుసు. నేను 4th క్లాస్ దాకా చదువుకున్నా అక్కడ. నేను చదువుకుంది ఎక్కడ అనుకున్నావు? నవకళ ఎదురు. నవకళ పార్క్ పక్కన ఒక హై స్కూల్ ఉండేది, ఆ స్కూల్లో చదువుకున్నా. బాగుంటుందా మీ ఊరు? బాగుంటుంది. మీ బందర్ వాళ్ళందరూ ఎందుకు మా బందర్ అనగానే ముచ్చట్లు తెగ చెప్తా ఉంటారు. బందర్ అంటే అంత ఇష్టం. మీ బందర్లో ఫేమస్ ఏంటమ్మా? బందర్ హల్వా, బందర్ మిఠాయి, బందర్ తుక్కుడు లడ్డు దానికి ఫేమస్. మరి చేపలు, రొయ్యలు, నాన్ వెజ్ ఎక్కువ. అంటే నాన్ వెజ్ ఎక్కువ అంటే డైలీ తింటారా ఏంటి? కృష్ణా జిల్లాలో డైలీ ఉండాల్సిందే. ఎండు చేప, ఉప్పు చేప, ఎండు రొయ్యలు, బెండకాయ ఎండు రొయ్యలు, దోసకాయ ఎండు రొయ్యలు, అన్నిట్లో. మరి అవన్నీ మరి మన ఛానల్లో చేద్దామా? చేద్దాం తప్పకుండా. మీ బందర్ వంటలు చేస్తావా? చేస్తా. కరివేపాకు ఫ్రై అయిపోయింది, తీసేస్తాం. నెక్స్ట్ ఏం వేస్తున్నామా? ఉప్పు. కరివేపాకు కూడా ఎగాక భలే స్మెల్ వస్తుందమ్మా, చాలా బాగుందన్నమాట. తింటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నావా? కానీ నువ్వు చేసే ప్రతి ఒక్క వంట నాకు కూడా నేర్చుకోవడం భలే ఇష్టంగా ఉంటుందమ్మా. నేర్చుకోవాలిగా. మా అమ్మ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి. నేనైతే ప్రతి ఒక్క పచ్చడి మా అమ్మ దగ్గరే నేర్చుకొని చేస్తూ ఉంటాను. మీకోసం మా అమ్మతో చికెన్ పచ్చడి కూడా చేయిస్తానండి. నేను చాలా బాగా చేస్తారనమాట. నాకు టైం కుదరక అసలు చికెన్ పచ్చడి చేయలేకపోతున్నాను. చికెన్ పచ్చడి కూడా చేస్తాము. మా వీడియోలు ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మేము మరిన్ని కొత్త వీడియోస్ పెడతా ఉంటాము, తప్పకుండా చూస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మేము ఇంకా చేయాలని ఉత్సాహం కలిగిద్ది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఏం చేయగలుగుతాం? ఏం చేయబుద్ధి కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయిపోయింది. ఉప్పు కూడా అయిపోయింది. ఉప్పు కూడా తీసేస్తా. ఉప్పు వేరే గిన్నెలో తీస్తాను. ఉప్పు చాలిపోతే అప్పుడు మామూలుగా మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా ఆయిల్ అనేది వాడల, అన్ని డీప్ ఫ్రై మామూలుగా ఫ్రై చేసేసుకున్నాం. అవును. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మిరపకాయలు వేపుకోవడానికి, లేకపోతే కూర వస్తుంది కదా. ఇవిగోండి, ఇవి తేజ మిరపకాయలు.
మామూలు లేవామా? మామూలు లేవు, ఇవి బాగుంటాయి అని తీసుకున్నా. తేజ మిరపకాయలు చూడటానికి సన్నగా ఉన్నాయి, చాలా ఘాటు. మా మంట తక్కువగానే అయ్యమ్మా, తక్కువే కానీ ఉంటుంది. అసలుకే మన గుంటూరు మిర్చి అంటే ఘాటు ఎక్కువ కదా. ఎందుకంటే మునగాకు ఎక్కువ ఉంది కదా, అందుకని ఇంత మాత్రం తీసుకున్నా, ఈ క్వాంటిటీలో తీసుకున్నా. అవును. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసాను చక్కగా, బాగా మంచి స్మెల్ వస్తున్నాయి, బాగా బాగా ఫ్రై అయినాయి. చాలా మంచిగా రుచిగా ఉంటుంది, తింటే కమ్మగా ఉంటుంది. మాడకుండా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే కష్టమేనండి కొద్దిగా, కానీ మాడకుండా శ్రమ తీసుకొని నిదానంగా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అడావుడిగా చేస్తే మాత్రం చేదొచ్చేసి అంత తినబుద్ధి అవ్వదు. మిరపకాయలు వేగిని తీసేద్దాం. చింతపండు కూడా ఫ్రై చేస్తారా? ఎందుకని? తేమ ఏమన్నా ఉంటే ఇది కూడా, ఇది నిల్వ ఉండేదేం కాదు కదా. ఏం కాకపోయినా అట్లా వేస్తే కారం పొడిగా బాగా వచ్చింది. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది కారపొడి? జాగ్రత్త చేసుకుంటే ఉంటది. మనం చేసుకునే దాన్ని బట్టి 1 నెల రోజులు 2 నెలలు మనం డబ్బాలో పెట్టుకుంటే, హెయిర్ కంటైనర్ బాక్స్ లో గాజు సీసాలో కానీ అలా పెట్టుకుంటే ఉంటుంది. సరిపోద్దామా చింతపండు? చింతపండు కూడా తీసేద్దాం. చిన్నులపాయలు కూడా కొంచెం వేడి చేసుకుందాం. సరిపోతాయి. చాలు. ఎన్ని పాయలు వేసావు? అవి ఒక పాయ వేసా, పెద్ద పాయి, మళ్ళీ 2 గర్భాలు ఎక్స్ట్రా వేసా. వేడి రైస్లో అవును నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే బాగుంటుంది కదా. మామూలుగా ఉండదు. మన జాయిగా లేడమ్మా, లేకపోతే వాడు ఇట్లాంటి కారపళ్ళు చట్నీలు భలే ఇష్టంగా తింటాడు కదా. లక్కీ గాడికేమో పాలు పెరుగుంటే చాలు. జాయ్కి, మా పెద్ద మనవాడికేమో పచ్చళ్ళు కారాలు నాన్ వెజ్ కావాలి. మా చిన్న మనవాడికేమో పాలు పెరుగు బిస్కెట్ అవి కావాలి. చాలు. ఇప్పుడు ఏం వేస్తావమ్మా? కొంచెం ఆయిల్ వేసి మునగాకు. మునగాకు ఆరిపోయిందా? ఏం చేసావు దాన్ని? శుభ్రంగా ఉప్పు నీళ్ళు ఆకంతా దూసి కొంచెం వాటర్లో ఉప్పేసి బాగా 2-3 సార్లు కడిగా. ఇప్పుడు దీన్ని నువ్వు ఇట్లా కొనుక్కొచ్చావా లేకపోతే మామూలుగా అక్కడ రోడ్డు మీద మనకు తెలిసిన వాళ్ళు ఆంటీ వాళ్ళని అడిగితే ఇచ్చారు. ఇది ఫ్యాన్ గాలికి ఆరబెట్టావా? ఇది ఫ్యాన్ గాలికి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అవును, పొడి పొడిగా ఉంది. ఆరబెట్టుకుంటే దీన్ని మనం స్టోర్ చేసుకున్నా కూడా 1 నెల 2 నెలలు అయినా ఉంటుంది. ఉదయం దీన్ని చూసి నేను గోరింటాకు అనుకున్నానమ్మా. ఇది చాలా కైనా కొంచెం అయిపోద్ది కదా ఫ్రై. అందుకని ఎక్కువ తీసుకుంది. ఆరోగ్యం కోసం ఇప్పుడు అందరూ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటున్నారమ్మా. గోధుమ గడ్డి జ్యూసు, సొరకాయ జ్యూసు, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. అవును, అందులో ఉన్న బెనిఫిట్ బాగా ఊబకాయం అట్లా వచ్చి బాగా లావ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం వాళ్ళందరూ మరి సొరకాయ జ్యూసు, బీరకాయ, అసలు ప్రతిదీ కూడా. అవును, మా మార్కెట్లో అయితే అరటికాయలు కూడా తీసుకెళ్ళి అరటికాయలు అంటే పచ్చి అరటికాయలు తీసుకెళ్ళి జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. అవునంట, చాలా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఏమైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. షుగర్ వల్ల అన్ని కిడ్నీలు ఇవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కదా. అవునులే, మా చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు వాళ్ళని చూసి భయపడి. మరి కరోనా వచ్చేళ్ళ కాడి నుంచి ఇంకా జనం అసలు భయపడుతున్నారు. అందుకని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు జనం. మరి మన కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకా చూడు ఎంత వేసాము మనం. మునగాకు ఎంత అయింది, ఇంకా ఫ్రై అయిపోతే కొంచెమే అయింది. ఈ క్వాంటిటీకి అది సరిపోతుంది. సరిపోయి బాగా మంచి వాసన వస్తుందమ్మా, మంచి స్మెల్ వస్తుంది. మాడకుండా అడుగు పట్టకుండా బాగా నిదానంగా వేసుకోవాలి. ఫ్రై అయిపోయిందమ్మా. ఇంకా కొంచెం
పొడి పొడిగా అయిపోయింది. పొడి పొడిగా అయిపోయింది. ఇట్లా పట్టుకుంటే అంతా పొడిమ అవ్వాలి. చల్లారితే అయిద్దిలే. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి ఆపేద్దాం స్టవ్. ఆ వేడికి సరిపోయి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇంతకుముందు కరివేపాకు వేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నా. వేగింది కాదు, ఆల్రెడీ వేగింది. ఇప్పుడు దీనిలో కలిసిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆపేస్తాను. కొద్ది చల్లారినాక మిక్సీ పడదాం. ఇంతేనామా? ఇంతే. ఇట్లా చల్లారిపోయిందా? ఇది ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది? ఇలాగంటే పొడి అవుతుంది కదా, అనిపిస్తుందా? అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఇవన్నీ పొడి చేసుకోవాలి, లాస్ట్లో వేయాలి. ఎందుకని? మునగాకు. లేకపోతే అది కూడా బాగా మెత్తగా అయిపోయింది, అట్లయితే బాగోదు. ఈ పప్పులు ఇవన్నీ కూడా బరగ్గానే ఉండాలి. తింటుంటే మనకి పంటికి తగులుతా బాగా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా దువ్వలాగా వేసుకున్నాం అనుకో, ఆ నోటికి చుట్టుకుపోయినట్టు ఉంటుంది. సరే మిక్సీ వేసుకుందాం. సరే. ఏంటి ధనియాలా? అన్నీ వేపిని మొత్తం ఫ్రై చేసినవన్నీ ముందు ఈ పప్పులన్నీ మిక్సీ చేసుకోవాలి. పప్పులు, మిరపకాయలు, ఉప్పు లాస్ట్లో వేయాలి. మునగాకు అదే రోట్లో దంచితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. రోట్లో అయితే ముందు అన్నీ, రోట్లో కూడా ఇంతే, ముందు ఇవే దంచుకోవాలి, లాస్ట్లో వేయాలి. మిక్సీ అయినామా? ఉప్పు కూడా వేస్తున్నాను. చింతపండు కూడా తర్వాత వేసుకుందాం, ఎందుకంటే ముద్ద వచ్చేసింది ముందు వేస్తే. సరేనా? సరే. మిక్సీ పట్టినా? మిక్సీ పట్టి. మిరపకాయలు కూడా వేసేస్తాను. సరే మిక్సీ పడతాను. ఇలా ఉంటే చాలా. ఇప్పుడు ఇట్లా ఇంత బరగ్గా ఉందనుకో, ఇప్పుడు మనం మళ్ళా చిన్నులపాయలు ఇవన్నీ వేస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడే మనం మెత్తగా వేసిస్తాం అనుకో, అది దాంతోపాటు ఇదంతా మెత్తగా అయిపోయింది. అట్లా అయితే బాగోదు. మంచి స్మెల్ వస్తుంది, మా నోట్లో నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు. చాలా బాగుంది. సరే కొంచెం తీద్దామా? ఇంకా చిన్నులపై వేస్తే ఇంకా మామూలుగా ఉంటుంది, బాగుంటుంది. సరే మిక్సీ పట్టుకుందాము. సరే చూడు, ఇట్లా తీసాం కదా, ఇందా తీసుకున్నాంగా, ఇది కూడా చేద్దాం. తేజ మిరపకాయలు కదమ్మా, మంటగా ఉందమ్మా. ఉప్పు సరిపోయిందా? కొంచెం అయినా వద్దు, సరిపోయింది. సరే మళ్ళీ శైలి ఇదిగో చాలు, ఇట్లా ఉంచుదాం. ఇలాగే ఉంచుకుంటే బాగుంటుంది. స్మెల్ బాగుంది కదా. ఇప్పుడు చూడు, చిన్నులపాయలు, ఇంకా చింతపండు తీసుకున్నాం కదా, ఇదిగో చింతపండు ఇప్పుడు వేస్తున్నా. కొంచెం కారం, మళ్ళీ మిక్సీ వేయాలి. మళ్ళీ మిక్సీ వేసి అది ఇది కలిపేస్తే ఇంక అయిపోయినట్టే. ఇదిగో శైలి, చూస్తున్నావుగా, కనిపిస్తుందా? అయిపోయింది. ఇంకా కొంచెం వేసి ఇంకొకసారి వేస్తాం. చిన్నులపై వేసాక ఇంకా స్మెల్ యాడ్ అయిందమ్మా. ఒక్కసారి ఉప్పు చూడమ్మా. ఉప్పు సరిపోయిందమ్మా. కారం కూడా సరిపోయిందిగా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇందాక కొంచెం కారం అనిపించింది, కానీ చింతపండు యాడ్ చేసాం కదా, లెవెల్ అయిపోయింది. రెడీ అయిపోయింది. స్మెల్ బాగుంది కదా. ఇంతకుముందు పళ్ళెంలో ఉంది చూసా, ప్లేట్లో కొద్దిగా పెట్టా కదా, అది కూడా వేసేసాగా. ఇప్పుడు అసలు ఇంకా మామూలుగా లేదు. వేడి వేడి అన్నం వండుకొని తినేయాలమ్మా. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఎంత కమ్మగా ఉంటుందో. పొడిగానే వచ్చింది, చింతపండు అన్నీ వేసాం కదా, అందుకని ఆ తేమంతా వారిపోవటం కోసం కొద్దిగా వేపింది అట్లా. చూడు, చింతపండు అంతా వేసినా కూడా
చిన్నులపై కానీ అంతా కలిసిపోయి చక్కగా బాగుంది. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుందేమో, మనకి టిఫిన్ ఇడ్లీ చేయము. అవును, చూడు ఒకసారి ఉప్పు చూసుకొని చాలపోతే ఇప్పుడే మనం కలుపుకోవచ్చు. చూస్తా ఉప్పు ఇంత చాలా బాగుందమ్మా, అన్నీ కరెక్ట్గా సరిపోయింది, ఇంకేం వేసే పని లేదనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇంతేనండి ఈ మునగాకు కారం. అన్నీ చూపించానుగా కొలతలు, చాలా కమ్మగా ఉంది. వేయాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకుని మునగాకు కారపొడి. మీరు కూడా మా స్టైల్లో ఎలా ఉందో చేసుకుని మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.